ఏం కాదు నాన్న, బాధపడకండి. అవును నాన్న. ఆ ఫైల్ నా రూమ్ లో పెట్టు. అలాగే మేడం. ఏంటి, ఏమైంది? నాన్నకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ ఈయనకి బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. దానికి వెంటనే 3 లక్షలు కట్టాలి అని చెప్పారు. ఈ హాస్పిటల్లో ఎవరు చెప్పారు 3 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తామని? గోపి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని పిలు. ఆయన ఏమీ చెప్పలేదు, ఎండి గారి నిర్ణయం అని చెప్పారు. అయితే నా నిర్ణయం, మీ నాన్నగారికి ఆపరేషన్ ఇక్కడే జరుగుతుంది. డబ్బు ఎంతైనా ఈ ఝాన్సీ రాణి ఇస్తుంది. నాన్నగారికి జరగబోయే ఆపరేషన్ సక్రమంగా పూర్తవ్వాలని నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించు చాలు. పిలిచారా మేడం? హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో కొత్త చట్టాలు, కొత్త నిర్ణయాలు తీసుకోబడ్డాయని విన్నాను. ఆయన ఆపరేషన్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చెప్పండి చాలు. ఆ డబ్బు నేనిస్తాను. మేడం అదంతా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎండి లోపలేగా ఉన్నారు, చూస్తాను. అది కాదు మేడం. కూర్చో. పర్వాలేదు. నిన్ని చైర్లో కూర్చోపెట్టినప్పుడు మన హాస్పిటల్కి వచ్చే పేదలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తావని ఎంతో ఆశపడ్డాను. నీ ఆశల్ని ఒమ్ము చేయలేదు, అలాగే ఒమ్ము చేయబోను కూడా. 100% ప్రాఫిట్, అదే నాకున్న లక్ష్యం. నీకిలాంటి ఒక లక్ష్యం ఉందని నిన్ను విదేశాలకి పంపినప్పుడు, ఈ స్థానంలో కూర్చోపెట్టినప్పుడు నాకు గాని అమ్మకు గాని తెలియలేదు. నీకీ పదవిచ్చినప్పుడు నీకో విషయం చెప్పాను. ఏ పేషెంట్ డబ్బు కోసం మన హాస్పిటల్లో కన్నీరు పెట్టకూడదని. కానీ నేను కళ్ళారా చూశాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కోసం కుమిలి కుమిలి ఏడవడం నేను చూశాను. ఈ రోజు నువ్వు తిరిగి పంపిన ఆ విద్వాన్ మన కుటుంబానికి చేసిన మేలు అంతా ఇంత కాదు. అది మర్చిపోయే సహాయం కాదు. ఓ షిట్! ఇలాంటి చీఫ్ సెంటిమెంట్స్ పెట్టుకుంటూ పోతే మన హాస్పిటల్ ఎప్పటికీ డెవలప్ కాలేదక్క. తరువాత నువ్వు చెప్తున్నటువంటి విద్వాన్ అయినా సరే, కిద్వాన్ అయినా సరే, నా దృష్టిలో అతను మాత్రం నాకు కస్టమరే. ఇన్ దిస్ హాస్పిటల్ నేను చెప్పేది మాత్రమే ఖచ్చితంగా జరగాలి. అనవసరంగా జోక్యం చేసుకోకు. అది ఏ విషయమైనా సరే నాకు అనవసరం. సారీ. ఇప్పుడే నాకు అర్థమైంది సుమన్. తెలివి తక్కువతనంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించు. సరే, నేను వస్తాను. నువ్వు అనుకున్నట్టే బిజినెస్ చేసుకో. వీడు ఫిజికల్ గా నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. అందుకే నేను వీడిని కస్టడీలోకి తీసుకుంటున్నా. ఇప్పుడేం చేస్తా? మీరు చేసిన నీచమైన పనికి మీ చెంపలు పగిలేలా కొట్టాలి. కానీ నాకంటే సుపీరియర్ అయిపోయారు.